అన్నింటినీ సాధించిన మనిషి అంతరిక్షం మీద కూడా పట్టు సాధించడం కోసం ఈరోజు ప్రపంచ దేశాలు పోటీ పడతా ఉన్నాయి. ఈ పోటీలో మనం 1975లో మొట్టమొదటిసారిగా అంతరిక్ష రంగంలోకి తొలి ఉపగ్రహాన్ని ఆర్యభట్టని మనం సక్సెస్ఫుల్గా ప్రయోగించి ఈ రోజుకి సుమారుగా 50 సంవత్సరాలు అయింది. 1975, ఈరోజు 2025. ఈ తర్వాత మనం దశల వారీగా అంతరిక్ష రంగంలో పట్టు సాధించి ఎన్నో విజయాలను సాధించడమే కాకుండా ప్రపంచ దేశాల వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ఉపగ్రహాలని భారతదేశం నుంచి లాంచింగ్ చేసుకునే స్థాయికి మనం ఇటీవల కాలంలో గత 10 సంవత్సరాల వ్యవధిలో అభివృద్ధి చెందామనడానికి, భారతదేశం అభివృద్ధి చెందిందనడానికి ఇది ఒక బలమైనటువంటి ఉదాహరణ. సుమారుగా 35 దేశాల వాళ్ళు 398 ఉపగ్రహాలు ఇలాంటి వరకు మన భారతదేశానికి వచ్చి మనకి డబ్బులు పే చేసి మనతో వాణిజ్యం చేసి మన శాటిలైట్ స్టేషన్ ఉపయోగించుకొని వాళ్ళ ఉపగ్రహాల కక్షలకి ప్రవేశపెట్టగలిగే పరిస్థితికి మనం ఎదిగాం. ఇప్పుడు జూలైన మనం చంద్రయాన్ 3ని ప్రయోగిస్తే కరెక్ట్గా సాయంత్రం 6:04 చంద్రుడి మీద జరిగినటువంటి ఒక అద్భుతం భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లి ఎక్కడ కూర్చోగలిగింది. అప్పటి వరకు 3 దేశాల మీద మనం ప్రయోగాలు చేయగలిగాం, సక్సెస్ఫుల్ గా లాంచ్ జరిగింది. ఇది ఒక భాగమైన ప్రపంచవ్యాప్తంగా ఈ చంద్రుడికి దక్షిణ ధ్రువం ఉన్నటువంటి దేశాలు